మీరు వినాలి, చెయ్యాలి. చాలామంది వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. నువ్వు క్రిస్మస్ గురించి మాట్లాడతావా? గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడతావా అంటే మనం ఏమి ఎన్నుకుంటాం? ఏమా అర్థం కాలేదా? అర్థమయ్యేటట్టు చెప్పనా? మీరు చావు భోజనానికి వస్తారా, పుట్టినరోజు భోజనానికి వస్తారంటే దేని గురించి వస్తారు? అలా ఎవరు చావును గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు చావుందే సిలువలో నీ కొరకే నా కొరకే యేసు హల్లెలూయా. ఇది వరకు పెద్దగా బారుగా పెద్ద బైబిళ్ళు ఉండి ఎర్ర రంగు వేసి ఉండేవి. మామూలు ఎక్కువ చిన్న బైబిళ్ళే, కొద్ది మంది దగ్గర పెద్ద బైబిళ్ళు ఉండేవి. దాని కింద నోట్స్ ఉండేది, అంతేనమ్మా, రెఫరెన్స్లు ఉండేవి. రెఫరెన్స్ బైబిల్ అనేవాడు. ఒక మరణం, యేసయ్య మరణం గురించి ఆ దినాల్లో చూడాలంటే ఒక వచనాన్ని పట్టుకుని అవన్నీ రాసుకుని చూసేవాడు. ఇప్పుడు అట్లా కాదు, మీ చేతిలోకి వచ్చేసింది. హలో గూగుల్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ జీసస్ డెత్ అంటే అది అన్నీ తెచ్చి చూపిస్తుంది. ఇప్పుడు ఇంకా స్మార్ట్ వచ్చేసింది, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. ఒక మాట మనం అడిగితే ప్రపంచంలో ఉన్న స్టోరీ అంతా తెచ్చి కొద్ది క్షణాల్లో దాని రిలేటెడ్ అంతా నీ ముందు పెడుతుంది. ఇంకా మీరు పుస్తకాలు కూడా చదువుకునే అవకాశం వచ్చింది. యేసయ్య మరణాన్ని మీరు కూడా ధ్యానించండి. స్తోత్రం. సిలువ ధ్యానాలు అంటే ఏంటమ్మా? ఆయన మరణాన్ని ధ్యానించడమే, మాట్లాడుకోవడమే. యేసయ్య మరణం గురించి బైబిల్, మరి మీరేం ఒక లైన్లో పోతున్నారేమో. అక్కడ మగ బ్యాచ్ వాళ్ళు యోబు గ్రంథం కంప్లీట్ చేశారు. ఇప్పుడు రోమన్స్ పెట్టాం. వాటి నుండి అవకాశం ఉంటే మీరు ఒకవేళ బుక్ వైజ్గా వెళ్లకుండా సబ్జెక్ట్ వైజ్గా పెడితే ఎప్పుడన్నా యేసయ్య మరణాన్ని కూడా ధ్యానించే ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు వారి మరణాన్ని తరచి ఆయన ఎక్కడ ఆయన పట్టుకున్నారు, ఆయన ముందు ఎక్కడ ఈ చివరి సఫర్ చేశారు, రాత్రి భోజనం, అప్పుడు ఏం జరిగింది, అక్కడ నుండి ఒలీవల కొండకి ఎలా వెళ్ళారు, అక్కడ యూదా ఎలా యేసయ్యను అప్పగించాడు, అక్కడి నుండి ఎలా తీసుకొచ్చారు, ఎవరి దగ్గరికి, హేరోదు దగ్గరికి అనుకుంటా, అక్కడి నుండి పిలాతు దగ్గరికి ఎందుకు పంపబడ్డాడు, మళ్ళా తిరిగి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, యెరూషలేము వీధులన్నీ ఎలాగా త్రిప్పారు, ఆయన ముళ్ళు ఫిలిపు ఈ మధ్య ఎక్కడో ఒక్కలగడ్డలోన ఒక బట్టల పనమరలో ఫిలిపు వర్తమానాన్ని వినండి, అది సిలువను గురించి మాట్లాడాడు. కాబట్టి మీరు కూడా ధ్యానించాలి, మరణాన్ని ధ్యానించాలి. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, వాస్తవానికి బైబిల్లో ఎక్కడ ఆయన జన్మను మనం సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పలా, అయితే ఆయన మరణమును సెలబ్రేట్ చేయమని చెప్పాడు. చూసారా? అయినా దానిని మనం ప్రయోజనకరంగా వాడుకుంటున్నాం, క్రిస్మస్ను కూడా. దేవునికి స్తోత్రం. రాజుబాబాయ్ గారు అన్నారు, చిన్న గొర్రె పిల్ల కాదురా నీకు మోక్షం ఇచ్చేది, వధించబడిన గొర్రె పిల్ల అన్నారు. హల్లెలూయా. రాజుబాబాయ్ గారు బ్యానర్ మీరు చూస్తే ఆ దినాల్లో ఆయన వర్క్లో వెనుకమాల ఏం రాసి ఉండే తెలుసా వాక్యం? మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాం. మాకు వింటేనే మీకు అర్థం అవుద్ది, లేకపోతే అర్థం కాదు. కొన్నిసార్లు మేము పునరుత్థానుడైన యేసును ప్రకటించుచున్నాం అని కూడా రాస్తాం. పునరుత్థానుడైన యేసును ఎవరైనా ప్రకటిస్తారనేవాడు ఆయన. ఎందుకని? ఆయన లేచాడు కాబట్టి. సిలువ వేయబడిన యేసు అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. పునరుత్థానం అంటే శ్రమలు ఆల్రెడీ అయిపోయినాయి, దాటిపోయిన సాదృశ్యంగా ఉంది.
కాబట్టి సిలువ వేయబడిన సిలువ సిద్ధాంతాన్ని మనం యేసయ్య మరణాన్ని ప్రకటించడం అంటే సిలువను మోయడమే, సిలువను గురించి ప్రకటించడమే. కాబట్టి మీరు కూడా ప్రభువు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రకటించాలి.